హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ అమరావతికి మహర్దశ స్టార్ట్ అయింది అని అంటున్నారు. కేంద్రాన్ని బాబు గారు ఒప్పించి చాలా డెవలప్ చేసే విధంగా ఆయన ప్రయత్నాలు చేస్తున్నట్టుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అంటే మొన్నటి వరకు కూడా ఈ అమరావతి నిర్మాణం ఆగిపోయింది, మోదీ గారు నో చెప్పారు దీనికి అని చెప్పేసి వార్తలు వచ్చాయి. ఆ వార్తలు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఈ న్యూస్ బయటపడింది. సో అమరావతి మరి ఫ్యూచర్లో ఏ విధంగా కాబోతుంది, ఎటువంటి డెవలప్మెంట్స్ ఇప్పుడు అమరావతిలో రాబోతున్నాయి సార్? అంటే మనం మొదటి నుంచి చెప్పుకుంటున్నట్టుగా అమరావతికి మహర్దశ డెఫినెట్గా పడుతుంది. అమరావతి తాలూకు వైభవం వీళ్ళకి తెలియదు, కానీ చదువుకున్న వాళ్ళకి కొంచెం జ్ఞానం ఉన్న వాళ్ళకి బాగా తెలుస్తుంది. అమరేంద్రుడు అంటే ఇంద్రుడు నగరం అది. అమరావతి అంటే అమరేంద్రుడి పేరే పెట్టారు. అక్కడ శివలింగ ప్రతిష్ఠ కూడా ఆయనే చేశాడు అమరావతిని. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే బౌద్ధుడు కూడా దాన్ని చాలా పవిత్రమైనటువంటి స్థలిగా ఆయన ధర్మ మహాచక్రం అనేటువంటి దాన్ని అక్కడ ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట. అంటే ధర్మాన్ని వ్యాప్తి చెందేందుకు ఉన్నటువంటి బౌద్ధ భిక్షువులకు పాఠాలు చెప్పినటువంటి స్థలం, అంత ప్రభావం ఉన్నది. అలాగే భీమునిపట్నం దగ్గర తొట్లకొండ ఒకటి ఉంది, అక్కడ కూడా ఆరామాలు జరిగాయి. ఇంత విశిష్టత ఉన్నటువంటి నగరానికి కొన్ని అంటే ఇప్పుడు వాళ్ళు హేతువాదులు నమ్మకపోవచ్చు, కానీ కొన్ని స్థల ప్రభావాలు ఉంటాయి. అర్థమైందా? అమరావతిని ఎవరైనా కాదనుకుంటే కొంత నష్టపోతారు. దాని ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు తిరుపతి ఏడుకొండల వాడి ప్రభావం జగన్ మీద ఎలాగ చూపించిందో, అమరావతి కూడా అమరావతిలో ఉన్నటువంటి ఈశ్వరుని ప్రభావం కూడా ఉంటుంది నమ్మిన వాళ్ళకి. ఇకపోయినట్టయితే చంద్రబాబు నాయుడుకి ఒక విజన్ ఉందనే విషయం మర్చిపోతున్నారు. ఏ మాట కూడా ఊరకే చెప్పడు. ఆయన దృష్టిలో ఏదో ఉంటుందో ఆ ఏదో శాసించే వరకు నిద్రపోడు. లేకపోతే నిజంగా ఆశ్చర్యం అండి. ఇప్పుడు 74 సంవత్సరాలు 75 సంవత్సరాల వయసులో ఇది ఈ ప్రయత్నాలు ఏమిటి, సాధించడం ఏమిటి అంటే చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుందన్నమాట. మంచి సలహాదారుగా ఉండొచ్చు, కానీ ఒక కార్యకర్తలాగా పనిచేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు తాలూకు కష్టాన్ని మనం మర్చిపోకూడదు. ఊరకనే కష్టమా? అక్కడికి వెళ్ళి మోదీకి చాలా రైట్ హ్యాండ్గా ఆయన కన్సోల్ చేశాడు. ఇంతవరకు కొత్త కంగారు పడిన మాట మాత్రం వాస్తవమే. అంటే మోడీకి చెప్పగలిగినటువంటి నాయకుడు భారతదేశంలో ప్రస్తుతానికి ఉన్న సీనియర్స్లో ఒకే ఒకడు చంద్రబాబు నాయుడు. మిగతా వాళ్ళు అంత ఛాయిస్ తీసుకొని మాట్లాడలేరు కదా. దీనికి నేషనల్ ఫ్రంట్ అంతా కన్వీనర్గా ఉండి చక్రం తిప్పినవాడు. పరిపాలనకి వాజ్పేయి అద్వానీలు వచ్చినప్పటికీ వాళ్ళకి సలహాలు సంప్రదింపులు ఇచ్చి తన మాట చెల్లుబడి చేసుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఏం చేశారు? అమరావతి రాజధానిగా స్థిరపడింది, గెజెట్లో వేసుకున్నారు, మ్యాప్లో ఉంది, కన్ఫర్మ్ చేసుకున్నారు, పనులు మొదలు పెట్టేశారు. అడవిలాగా ఉన్న అమరావతిని కొంచెం సుందర వనంలాగా మార్చడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. పాత బిల్డింగ్స్ రిపేర్ చేస్తున్నారు, సున్నాలు కూడా వేయించేశారు. అమరావతి ప్రజలు కూడా ఇదేదో వాళ్ళ ఇంట్లో పండగలాగా, వాళ్ళు 1000 రోజులు కష్టపడ్డారు కదండి. 1000 రోజులేవి 5 years వేసుకుని దగ్గర అంటే 5 into 3 ఒక 2000 రోజులు కష్టపడ్డారు. రాత్రి అనక పగలనక చలనక వర్షం అనక కష్టపడ్డారు కదా. వాడికి ఎలాగుందంటే వాళ్ళకే బహుమతిగా రాజధానిని ఇస్తున్నట్టు మన బిడ్డలు రేపు వచ్చే రోజుల్లో హైదరాబాద్ ఎలాగుందో, విశాఖపట్నం ఎలాగుందో, మద్రాసు ఎలాగుందో, ఈ అమరావతి కూడా ఆ స్థాయిలో ఉంటుందనేటువంటి ఒక తృప్తి, ఒక రవంత గర్వం కూడా వాళ్ళకు ఉంటుందన్నమాట. కనుక వాళ్ళు కూడా సంపూర్ణ సహకారం అందుతుంది. ఒక పక్క భవన నిర్మాణ కార్మికులు పనులు లేక పాపం ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. వాళ్ళకి పుష్కలంగా పని. ఆ భవన నిర్మాణ కార్మికులే కాకుండా బయట నుంచి కూడా రమ్మంటున్నారు అన్నమాట. మరి పనులు జరగాలి కదా.
ఆ బిల్డింగులకి పెయింటింగ్ సున్నాలు వేయించాలంటే ఎన్ని రోజులు అవుతుందో తెలియదు, దారి వేయాలంటే ఎన్ని రోజులు అవుతుందో తెలియదు, సచివాలయం ముందు 6 రోడ్లు వేయించాలంటే ఎన్ని రోజులు అవుతుందో తెలియదు, జరగాలి కదా. సపోజ్ రేపు పొద్దున ప్రైమ్ మినిస్టరే వచ్చారనుకోండి అమరావతికి చూద్దామని, ఒక్క రోడ్లో రాలేరు కదా, అలా రాకూడదు కదా, వాటి చంద్రబాబు అనేది చూపించాలి కదా. అలాగా ఇటు రోడ్లు పనులు, అటు భవనాల పనులు, అటు సెక్రటేరియట్ని మళ్ళీ రిపేర్ చేయించడం, బాగు చేయించడం, తర్వాత ఏంటంటే సంబంధిత వర్కర్స్ని మళ్ళీ సంపాదించుకోవడం, అక్కడ అన్ని రాజధాని అయినట్టయితే మళ్ళీ రిక్రూట్మెంట్ జరగాలి. అంటే ఇక్కడ అసెంబ్లీ హాల్ కానీ లేకపోతే సెక్రటేరియట్ మన సచివాలయం కానీ ఇవన్నీ కూడా ఏర్పాట్లు జరగాలి కనుక అది 3 పువ్వులు 6 కాయల్లాగా ఉంది అమరావతి. వద్దని చెప్పారంటే ఎప్పుడో శివరామకృష్ణ కమిషన్ అండి అది. ఆ శివరామకృష్ణ కమిషన్లోనూ మరి విజయనగరం కూడా చెప్పాడు కదా, మరి భారతదేశంలో అన్ని నగరాల కంటే విజయనగరం ద పూరెస్ట్ ప్లేస్ అని చెప్పారు కదా. మరి దాన్ని వదిలేసారేమి? ఉత్తరాంధ్ర ఇది పూరెస్ట్ ప్లేస్ అన్నారు కదా, దాన్ని వదిలేసారేమి? దనొచ్చు కదా. ఎవరో తలమాసిన వాడు అన్నాడు ఏంటంటే అక్కడ కొంచెం భూమిలోకి దిగే అవకాశాలు ఉన్నాయని చెప్పాడు అన్నమాట. అంటే ఏంటి, అమరావతిలోనే కొంచెం భూమిలో దిగుతాయా? మిగతా నగరాల్లో చెరువుల్ని కబ్జాలు చేసి బిల్డింగ్లు కట్టేస్తున్నారు, వాటి మాట ఏమిటి? ఎక్కడైనా ఒక చెరువు మిగిలిందా ఆంధ్రాలో? అందువల్ల ఇలాంటి పాడు పనులన్నీ చేస్తున్నారు. దానికి రాని ఆటంకం ఇప్పుడు అమరావతిని డెవలప్ చేస్తే వచ్చిందా? సరే, ఇప్పుడు 5 సంవత్సరాలు అయింది మీరు కట్టిన భవనాలు, 5 సంవత్సరాల్లో ఎంత కూరుకుపోయింది చెప్పండి మీరు. మేము వస్తున్నామంటే వచ్చి మేము చేసుకుంటామని చెప్పారు. సంప్రదింపులు లోగడైపోయింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మినిస్టర్గా ఉంటే చాలామంది ఉన్నారు. ఆయన అధీనంలో, ఆయన గుడ్ లుక్స్లో పరిశ్రమను డెవలప్ చేయడానికి చాలామంది ఉన్నారు. రెండవది ఏంటంటే ఈయన మన చంద్రబాబు నాయుడు తాలూకు తెలివితేటలే లోకేష్కి వచ్చాయి. మాటలు మాట్లాడలేడు కానీ చాలా మంచి విజనరీ, మంచి అడ్మినిస్ట్రేటర్, ఆయన మంచి ఎగ్జిక్యూటివ్ మాట. కనుక వాడు ఎవరిని కూడా వదలడు, వచ్చిన పరిశ్రమల్ని ఎవరిని వదలడు. అంటే అమరావతికి ఎనఫ్ అనిపించుకున్నంత వరకు ఎవరిని వదలడు. ఎందుకంటే మంచి ఒక బిగ్గెస్ట్ వరల్డ్ వైడ్ పరిశ్రమలో 10 వస్తే చాలండి. వరల్డ్ వైడ్ అంటే అక్కడ మగలో పుట్టి పొబ్బులో మాయపోయే పరిశ్రమలు కాకుండా మంచి ప్రాజెక్టులు, ఒక మంచి ఇప్పుడు లైక్ ఇన్ఫోసిస్ ఉంది కదండి, అమెజాన్ ఉంది కదా, గూగుల్ సంబంధిత సంస్థలు ఉన్నాయి కదా, ఇట్లాంటి ప్రధానమైనటువంటి మంచి సంస్థలు 10 సంస్థలు ఉంటే దాని మీద వేల తరబడి ఎంప్లాయీస్ బతుకుతారన్నమాట. 3 షిఫ్ట్లు పనిచేయాలి, ఎంతమంది కావాలి దానికి? మరి 10,000 మంది పనిచేసినట్టయితే వాళ్ళ మీద ఆధారపడి బ్రతుకుతున్న వాళ్ళు ఎంతమంది? 10,000 అంటే 10 లక్షల మంది బతుకుతారండి. ఎలాగంటే చెప్పొద్దు, అది టిఫిన్ సెంటర్స్ కావచ్చు, భోజన హోటల్ కావచ్చు, మార్కెట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అది అందువల్ల ఇంతమంది బ్రతుకుని ఆశించి అమరావతిలో ఆయన పెట్టారు. కానీ ఆయన సొంత ఏదో ఆయన పబ్బం గడుపుకోవడానికి పెట్టలేదని ప్రజలు గమనించాలి. ఇక భూములు అంటారా, భూములు అందరూ కొనుక్కున్నారు. వాళ్ళు చెప్పింది ఏం చెప్పారు? కమ్మవారి కోసం అమరావతిని కట్టుకున్నారని చెప్పారు. తీరా లెక్కలు చూస్తే అమరావతిలో కమ్మవారు ఎంతమంది ఉన్నారు? ఓన్లీ 14% ఉన్నారు. అంటే వాళ్ళ మాటలు తప్పు కదా. అలా కాకుండా మీకు మంచి సమర్థుడైనటువంటి సీఎం వచ్చాడు, పరిశ్రమలు చేస్తాడు, కావలసినంత 33,000 ఎకరాల భూమి ఉంది, దాన్ని అంటే సస్యశ్యామలంగా పుష్కలంగా ఉండేలా చేయగలడు. ఒక చిన్న లీక్ చేశాడు. అంటే ఆంధ్రప్రదేశ్కి దాదాపు ఈ సంవత్సరంలో 10 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయని కూడా ఆయన లీక్ చేశాడనమాట. దానివల్ల అమరావతికి మహర్దశ పడుతుందన్నమాట. ఇట్లాంటి ఏవైనా కొంచెం దాన్ని ఏమంటారంటే చిన్న చూపు కానీ, అభిప్రాయ భేదాలు కానీ, తెలియనటువంటి వ్యాఖ్యానాలు కానీ ఉంటే వాళ్ళు సర్దుకుంటే మంచిది. ఎందుకంటే అమరావతి ఎలాగైనా మహానగరం అవుతుంది, దాన్ని ఎవరు అడ్డు పెట్టలేరు. కనుక దీనికి తోడు మన మోదీ గారు కూడా సంపూర్ణమైనటువంటి సహకారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే 6 రోడ్ల
6 లేన్ల రోడ్డు కూడా ఇక్కడ హైదరాబాద్ నుంచి అమరావతికి వస్తుంది. అలా అక్కడి నుంచి వైజాగ్ నుంచి కూడా ఛానల్ వచ్చి ఏర్పాటు చేస్తున్నారు. అలా అమరావతి ముందు పెద్ద ఫ్లైఓవర్ ఒకటి నిర్మిస్తున్నారు అన్నమాట, దేనికి అంతరాయం కలగకుండా. మనం ఇక్కడి నుంచి శంషాబాద్ ఎలాగెళ్తామో మెహదీపట్నం నుంచి, అలా ఫ్లైఓవర్ నిర్మాణాన్ని కూడా గడ్కరీతో మాట్లాడి సంబంధిత అనుమతుల్ని తీసుకోవడం జరిగింది. ఇక అమరావతికి ఇంకా దాని వైభవం వర్ణించలేము, చాలా బాగుంటుంది. అంతవరకు మనం చెప్పగలం. ఈ క్రెడిట్ అంతా కేవలం చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.